దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనకి నెమ్మది కలిగి ఉండాలని, శాంతి కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలని ప్రతి మనుష్యుడు కోరుకుంటాడు. ప్రతి కుటుంబంలో నెమ్మది ఉండాలి, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము ఉండాలి, సంతోషంగా కుటుంబాలన్నీ ఉండాలని ప్రతి మనుష్యుడు ఆశిస్తూ ఉంటాడు. అది మంచిది, అలా ఉండటం కూడా అవసరమండి. అయితే నెమ్మది సంతోషము ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ మనము ఎలా చేస్తే, ఏమి చేస్తే నెమ్మదిగా ఉండగలము, ఏమి చేస్తే మనము సంతోషంగా ఉంటాం, ఏ మార్గంలో మనము నడిస్తే బాగుంటాము అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఇర్మియా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూస్తే దేవాది దేవుడు మాట్లాడుతూ ఈ రీతిగా సెలవిస్తున్నాడు మనుషులకు. యెహోవా సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోవాలంట. మేలు కలిగే మార్గం ఏది అని అడిగి విచారించి ఎంక్వైరీ చేసి ఆ మార్గంలో మనము నడవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక రకాల మార్గాలు ఉంటాయి. మనిషికి ఒక మార్గం, మనిషికి ఒక విధానం, మనిషికి ఒక పద్ధతి, మనిషికి ఒక విశ్వాసం, మనిషికి ఒక నమ్మకం ఉంటుంది. అయితే మన నమ్మకాలు కరెక్ట్ కాదు, మన విశ్వాసాలు కరెక్ట్ కాదు, కానీ విచారించాలి, ఎంక్వైరీ చేయాలి. పురాతన మార్గాలు ఏవి, మేలు కలిగే మార్గం ఏది అని మనం ఎంక్వైరీ చేసి ఈ మార్గంలో మనం వెళ్ళటం వలన, ఈ మార్గంలో మనం ఉండటం వలన మనకు మేలు కలుగుతుంది, మన జీవితాలకి నెమ్మది కలుగుతుంది, మన కుటుంబాలకు ఆదరణ కలుగుతుంది, మనము సంతోషభరితంగా మార్చబడతాము అని మనం తెలుసుకోవాలి. ఏది ఆ మార్గం అంటే యేసు ప్రభు వారు సెలవిస్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడండి. యేసు ప్రభు వారే మార్గం. మేలు కలిగేటటువంటి మార్గం ఏంటంటే యేసయ్యను అనుసరించటమే మేలు కలిగే మార్గం. యేసయ్యను అనుసరించేటటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము మేలును పొందుకుంటుంది. యేసు ప్రభువారిని అనుసరించేటటువంటి ప్రతి వ్యక్తి నెమ్మది పొందుకుంటాడు, ఆనందం, సంతోషభరితులుగా ఉంటారు. కుటుంబంలో క్షేమం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషభరితులుగా వాళ్ళు మార్చబడతారు. కారణం ఏంటంటే అది మేలు కలిగేటటువంటి మార్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మేలు కలిగే మార్గం ఏదని ఎంక్వైరీ చేసి అందులో నడుచుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. యేసయ్యే మేలు కలిగించే మార్గం. ఆ యేసయ్య మార్గంలో మనం నడవగలిగినప్పుడు, యేసయ్య చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారము, కట్టడల ప్రకారము, విధుల ప్రకారము మనము జీవించగలిగినప్పుడు మన ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. ఈ భూలోకంలో సంతోషంతో ఉంటాము, క్షేమంగా ఉంటాము, నెమ్మదిగా ఉంటాము. చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మలకు నెమ్మది కలుగుతుందండి. మన ఆత్మలు నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి పొందుతాం. మనం విశ్రాంతిలోకి, నెమ్మదిలోకి వెళ్తాం. దేవుని సన్నిధిని మనము చేరుకుంటాం. అక్కడ సంతోషంగా, ఆనందంగా, మహిమలో యుగయుగాలు దేవునితో ఉంటాం. కారణం ఏంటంటే మేలైనటువంటి మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు కలిగే మార్గం ఏదని మీరు విచారించి అందులో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఇప్పుడే మేలైన మార్గాన్ని మీరు కనుగొన్న మీరు అందులో కుడికి ఎడమకి తొలగిపోకుండా సూటిగా నడిచి దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు తగినటువంటి అర్హతలు మీరు పొందుకొనండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.